ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వారి దిన ఫలాల ప్రకారం సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే కుంభరాశి వారి యొక్క దిన ఫలాలు అక్టోబర్ 2వ తేదీ ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ అంశాల్లో అనుకూల, ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలను వీరు పొందుకుంటారు, సాయంత్రం 5 తర్వాత వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ఠా నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3వ పాదంలో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరికి బంధాలు, అనుబంధాలపై ఎక్కువగా ప్రీతి అనేది ఉంటుంది. అంటే బంధు ప్రీతి అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారు చాలా నిజాయితీగా కూడా ఉంటారు. ఒకరిని మోసం చేయటం, ఒకరిని మోసం చేసి డబ్బులు రాబట్టుకోవటం వీరికి అస్సలు చేతకాని పని. ఎప్పుడూ కూడా నిజాయితీగానే ఏదైనా సాధించాలి అనుకుంటారు. చాకచక్యం కూడా అధికంగా ఉంటుంది. స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు. కానీ జీవితంలో కొన్ని తప్పుల కారణంగా అనేక ఇబ్బందులు మాత్రం మీరు భరించాల్సి ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశిని వాయుమూలకంగా పరిగణిస్తారు. ఈ రాశివారు సాధారణమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కెరియర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి సృజనాత్మకంగా కూడా ఉంటారు. ప్రత్యేకమైన ఆలోచనలతోనే పనిచేయటానికి ఇష్టపడతారు. వారు విషయాల గురించి సానుకూలంగా ఆలోచిస్తారు. ప్రతికూలతకు ఎప్పుడూ కూడా దూరంగా ఉంటారు. అయితే కుంభరాశి వారికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. దీని కారణంగా జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు. సాధ్యమైన ప్రతి విధంగా ప్రజలకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. విషయాలను సానుకూల దృక్పథంతో చూసే వీరి తీరు కూడా వ్యక్తులతో ప్రశంసించబడుతుంది. విద్యా విషయాలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ప్రేమ, గౌరవం, సంబంధాల్లో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చే భాగస్వామి కోసం ఈ కుంభరాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తారు కూడా. విషపూరితమైనటువంటి సంబంధాలను మాత్రం అస్సలు ప్రోత్సహించరు. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యక్తిగత అలాగే వృత్తి జీవితంలో సవాళ్లకు కూడా ఏమాత్రం భయపడరు. కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. వారి నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా బాగుంటుంది. నాయకత్వ నైపుణ్యాలు కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఒకే పనిని ఎక్కువ కాలం చేయటానికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఏ పని చేసినా కానీ చాలా త్వరగా విసుగు చెందుతారు. ఇది వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత అనే చెప్పుకోవచ్చు. దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ విషయంలో, కెరియర్ విషయంలో, ఆర్థిక విషయాల్లో మీకు నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది పురోగతి మార్గంలో మీకు అడ్డంకులను తీసుకుని వస్తుంది. మీ కోపం వల్ల అధిక సమస్యలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే త్వరగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక క్షోభ కూడా మీరు భరించాల్సి ఉంటుంది. తమ భావాలను ఎవరితోనూ సులభంగా పంచుకోలేరు. దీని కారణంగా చిరాకు కొన్నిసార్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. చాలాసార్లు ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి సొంత నిర్ణయాలను ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఇతరులు ఇచ్చే సలహాలు అస్సలు పాటించరు. వ్యక్తిగత అలాగే వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవటానికి ఇతరుల నుండి సలహాలు కూడా ముఖ్యమైనవి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తులు ఏవైనా సలహా ఇచ్చినప్పుడు కూడా దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎదుటి వ్యక్తులు ఏదైనా సలహా ఇచ్చారంటే ఆ సలహాను మీరు పాటించకుండా లైట్ తీసుకోవటం మాత్రం కొన్ని సందర్భాల్లో మీకు కీడు చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో మీకు
శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మిమ్మల్ని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు, కానీ మిమ్మల్ని ద్వేషించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోవాలి. అంటే ఈ యొక్క కుంభరాశి వారు అందరితో మంచి పేరు తెచ్చుకోవటం, అందరితో కలుపుగోలుగా ఉండటం నచ్చని కొంతమంది వ్యక్తులు వీరిపైన అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. సమాజంలో వీరి యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల కారణంగా కూడా మీరు మానసిక క్షోభకి గురి కావలసిన పరిస్థితులు మీ జీవితంలో చాలా సందర్భాల్లో మీరు ఎదుర్కొన్నారు. కానీ 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ దినఫలాల ప్రకారం చూస్తే కనుక కుంభరాశి వారికి సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతమైతే జరగబోతుంది. ముఖ్యంగా అంతకు ముందు మీరు ఏవైనా ఆరోపణలు ఎదుర్కొన్నారు, చెయ్యని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కుటుంబ సభ్యులతో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు, ఇలా ఏదైనా సరే మీరు చెయ్యని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. అయితే ఈ సమయంలో చూసినట్లయితే అంటే అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో, ఎవరైతే మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నారో వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెబుతారు. మీ పైన ఉన్నటువంటి నిందలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి. మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో వారు మిమ్మల్ని పూర్తిగా గౌరవిస్తారు. అందరి ముందు మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క మార్పు అనేది మీరు కలలో కూడా ఊహించలేదు. చాలా కాలంగా దీని గురించి మీరు నిరుత్సాహపడుతున్నారు. చెయ్యని తప్పుకు మాటలు పడాల్సి వచ్చింది అని, చెయ్యని పొరపాటుకు అందరి ముందు మీరు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు ఎంతగానో కుమిలిపోతున్నారు. అది ఉద్యోగ జీవితంలో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు, మీ తోపుట్టువులతో కూడా ఇటువంటి పరిస్థితి మీకు రావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా కావచ్చు. ఇలా ఎక్కడైనా సరే మీరు చెయ్యని పొరపాటుకు మీరు అనవసరమైన ఆరోపణలు ఎదుర్కొన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ఆరోపణలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఇటువంటి అనుకూలమైన ఫలితాలను మీకు ఇస్తుంది. సానుకూల దృక్పథంతో వారు మీ ముందుకు వచ్చి మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఎప్పుడూ కూడా శని భగవాను నిందించకూడదు. ఎందుకంటే చాలా మంది చేసే పొరపాటు కానీ తప్పు కానీ ఏంటి అంటే కష్టాలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు. మీరు ఆ పొరపాటు ఎప్పుడూ కూడా చేయకండి. శని భగవాను ఆరాధించాలి, స్తుతించాలి. మీ జీవితంలో మీరు మేలు పొందినా కీడు పొందినా కానీ మీరు శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. శనికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు. శని స్తోత్రం పారాయణ చేయండి. ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేసి మీరు 11 ప్రదక్షిణలు శని భగవానుడికి చేసినట్లయితే మీ జీవితంలో ఇంకా ఏవైనా ప్రతికూలతలు ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీరు ఆర్థిక పురోగతిని సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించండి. ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆ లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మార్పు అయితే కనిపిస్తుంది. అయితే మీరు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.